సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తిరుపతిలో క్రైమ్ పెరిగిపోతోంది. ఇటీవల హత్యలు, దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ప్రేమ పంచాయితీ కత్తిపోట్లకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సుందరయ్య కాలనీకి చెందిన బాలు ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడని ఆమె బంధువులు గొడవకు దిగారు. దీనికి సంబంధించి పంచాయతీ జరుగుతుండగా ఘర్షణ చెలరేగడంతో మాటామాట పెరిగి పరస్పర దాడులు చేసుకున్నారు. అమ్మాయి మేనమామపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో మేనమామ సురేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ప్రియుడు తమ్ముడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇరువురిని తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పరారీలో ఉన్న ప్రియుడు కోసం గాలిస్తున్నారు. ఘటనలో 2 వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ఒక మైనర్ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాలు ఘర్షణ పడడం జరిగింది. అమ్మాయికి సంబంధించిన అన్న వెళుతూ ఉంటే ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో లవరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు ఆ అన్నను కొట్టడం వల్ల దానికి రిటాలియేషన్గా ఈ అబ్బాయికి సంబంధించిన వాళ్ళను అక్కడ మాట్లాడడానికి పోయి అక్కడ ఘర్షణ జరిగిన దానిలో అమ్మాయికి సంబంధించిన మేనమామకు గాయాలయ్యాయి. అదేవిధంగా అబ్బాయికి సంబంధించినటువంటి తమ్ముడు అతనికి ఒక తొడ మీద గాయమైంది. సో ఇద్దరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్వీఆర్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నారు. వాళ్ళకి ప్రమాదం అయితే ఏం లేదు, స్టేబుల్గా ఉంది. ఇప్పటివరకు అయితే స్టేబుల్గా ఉంది ఆరోగ్యం. ఇరు వర్గాల మీద కంప్లైంట్స్ తీసుకొని ఇరు వర్గాల మీద కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది.